ఒక చిన్న ఫారంలో ఒక చిన్న ఎర్ర కోడి ఉండేది. ఆమె కష్టపడే స్వభావం కలది. ఒకరోజు కోడి కొద్దిగా గోధుమ గింజలు కనుగొంది. ఈ గోధుమ గింజలను నాటితే పంటగా వస్తాయి. ఎవరు నాతో కలిసి వాటిని నాటుతారు? నేను కాదు. నేను నిద్రపోతున్నాను. నేను కాదు. నేను బోర్లా పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నాను. నేను కాదు. నేను ఈతకు వెళ్తున్నాను. అయితే నేనే చేస్తాను. ఆ కోడి ఒంటరిగా ఆ గింజలను నాటివేసింది. కొన్ని రోజులకు సూర్యుడు వెలిగిస్తాడు. అయితే వర్షం కురుస్తుంది. గోధుమ పంట బాగా పెరిగింది. ఇప్పుడు ఈ గోధుమను కోయడానికి ఎవరు సహాయం చేస్తారు? నేను కాదు. నేను కాదు. నేను కాదు. అయితే నేనే చేస్తాను. కోడి గోధుమను కోసి దానిని చక్కగా పొడిచింది. ఇప్పుడు ఈ గోధుమను పిండి చేయడానికి ఎవరు సహాయం చేస్తారు? మేము కాదు. అయితే నేనే చేస్తాను. అయితే కోడి చాలా కష్టపడి పిండి తయారు చేస్తుంది. ఇప్పుడు ఈ పిండితో రొట్టె వండడానికి ఎవరు సహాయం చేస్తారు? నేను కాదు. నేను కాదు. నేను కాదు. అయితే నేనే చేస్తాను. ఆ కోడి రొట్టె వేసింది. కొద్దిసేపట్లో వేడిగా వాసన వచ్చింది. అయ్యో, ఎంత రుచిగా వాసన వస్తుంది. తినడానికి నేను వస్తాను. నేను కూడా తింటాను. నేను కూడా. లేదు, మీరు నాతో కలిసి ఏ పని చేయలేదు. కాబట్టి ఈ రొట్టెను నేనే తింటాను. అలా ఆమె ఒంటరిగా రొట్టె తిన్నది. కష్టపడని వారు ఫలితం పొందరు. అయితే ఆ రోజు నుంచి పిల్లి, కుక్క, బాతు అందరూ కోడికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఎవరైతే కష్టపడతారో వారు ఫలితాన్ని పొందుతారు.